పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో తనదైన బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్న లీడర్ చింతమనేని ప్రభాకర్. దెందులూరు నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రభాకర్కి ఈసారి టికెట్ దక్కదన్న ప్రచారం జరుగుతోంది. ఆయన భార్యకో కుమార్తెకో టికెట్ ఇస్తారని సోషల్ మీడియాలో ప్రత్యర్థులు హోరెత్తిస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో సీటు నాదే, గెలుపు నాదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు చింతమనేని. వాస్తవానికి ఆ మాస్ లీడర్ పేరు టీడీపీ ఫస్ట్ లిస్ట్లోనే ప్రకటించాల్సిందని అంటోంది దెందులూరు టీడీపీ క్యాడర్. అభిమానులు దెందులూరు టైగర్ అని పిలుచుకునే ఆ నాయకుడికి ఇప్పుడు టికెట్ నాదే అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం అంటే తెలియని వాళ్లు అరుదనే చెప్పాలి. రాజకీయంగా కనీస అవగాహన ఉన్నవారికి దెందులూరు గురించి పరిచయమే అక్కర్లేదు. ఆ సెగ్మెంట్ కి అంత ప్రచారం తెచ్చిన ఘనత టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కే దక్కుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మాస్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు చింతమనేని ప్రభాకర్. టీడీపీలో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన నేత చింతమనేని. 2001లో మండల పరిషత్ అధ్యక్షుడిగా ప్రస్థానం మొదలుపెట్టి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. చింతమనేని ప్రభాకర్ దివంగత వైఎస్ హవా కొనసాగిన 2009 ఎన్నికల్లో దెందులూరు నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో ఒకవైపు పవన్ కళ్యాణ్ మద్దతు, మరోవైపు చంద్రబాబు సుదీర్ఘ అనుభవం, చింతమనేని మాస్ ఫాలోయింగ్ అన్నీ కలిసొచ్చి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో చింతమనేని ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లు తయారైంది. తనకు సంబంధం లేని విషయాల్లో సైతం వేలు పెట్టి విమర్శల పాలవుతుంటారు ఆ ఫైర్ బ్రాండ్. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఎంఆర్ఓ వనజాక్షి కేసు ఆయనకు 2019 ఎన్నికల్లో మైనస్ అయింది. దానికి జనసేన ఓట్ల చీలికతో ఆయన పరాజయం పాలయ్యారు. తరువాత వైసీపీ సర్కార్ను తనదైన స్టైల్లో టార్గెట్ చేస్తూ ఫోకస్ అయ్యారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేస్తున్న ఆయనపై లెక్కకు మించిన కేసులు నమోదయ్యాయి. ఆ క్రమంలో 63 రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపారు చింతమనేని ప్రభాకర్. కోవిడ్ సమయంలో నియోజకవర్గ వాసులకు అందుబాటులో ఉంటూ అధికార పార్టీ ఒత్తిడిని తట్టుకుంటూ దెందులూరులో టీడీపీని బలోపేతం చేయడానికి సాయశక్తులా కృషి చేస్తూ వచ్చారు. టీడీపీకి వీర విధేయుడిగా ముద్ర ఉన్న చింతమనేని ఒక దశలో వైసీపీ సర్కారుకు ప్రధాన టార్గెట్ అయ్యారు. ఎన్ని పోలీస్ కేసులు పెట్టినా తగ్గకుండా ఒంటరి పోరాటం చేస్తూ వచ్చిన ఆయన ఇప్పుడు టికెట్ నాదే అని చెప్పుకోవాల్సిన పరిస్థితికి రావటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అసలు ఆ ఫైర్ బ్రాండ్ పేరు టీడీపీ ఫస్ట్ లిస్టులో ప్రకటించకపోవటమే విచిత్రంగా ఉందంటున్నారు టీడీపీ శ్రేణులు. టీడీపీ జనసేన పొత్తు ఖాయమైన టైంలో పవన్ కళ్యాణ్ దెందులూరు నుండి పోటీ చేయాలని తన భుజాల మీద ఎక్కించుకుని మరీ ఆయన్ని గెలిపిస్తారని ప్రకటించారాయన. ఆ క్రమంలో బాబు ష్యూరిటీ, భవిష్యత్కు గ్యారంటీ హామీకి ప్రచారం కల్పించడంలో నారా లోకేష్ యువగళం పాదయాత్రలో యాక్టివ్ రోల్ ప్లే చేశారు. పొత్తు తెచ్చిన ఉషారుతో చింతమనేని దెందులూరులో ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా ప్రచారంలోకి దూసుకుపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ నిర్వహిస్తున్న ఐవీఆర్ఎస్ ఫోన్ సర్వేలో ప్రభాకర్ కుమార్తె చింతమనేని నవ్య అభ్యర్థిత్వంపై అభిప్రాయం కోరటంతో దెందులూరు టీడీపీ కార్యకర్తలు షాక్ అవుతున్నారట. సోషల్ మీడియాలో సైతం ప్రభాకర్ వ్యతిరేకులు ఆయనకు సీట్ లేదని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండటం మరింత గందరగోళం రేపుతోంది. అయితే ఆ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు చింతమనేని. తనను ఎన్నికల్లో ఎదుర్కోలేక అధికార పార్టీ ప్రణాళికాబద్ధంగా చేస్తోన్న ప్రచారమని చెప్పుకొస్తున్నారు. ప్రభాకర్ లేకపోతే దెందులూరు లేదు, దెందులూరు లేకపోతే ప్రభాకర్ లేరంటున్న ఆయన జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా తానే పోటీలో ఉంటానని, కుటుంబ సభ్యులెవరూ రాజకీయాల్లోకి రారని స్పష్టం చేశారు. నా భార్య కానీ నా కూతురు కానీ రాజకీయాల్లోకి నాకు కంఠంలో ప్రాణం ఉండగా రారని చెప్పి కూడా ఈ సందర్భంగా ఎదటి వాళ్ళు సోషల్ మీడియాలో అనేక విధాలుగా మన్ని బలహీనపరచడానికి, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ట్రాప్లో మీరు ఎవ్వరూ కూడా పడొద్దు, పడే అవసరం లేదు. తెలుగుదేశం అంటే ప్రభాకర్, ప్రభాకర్ అంటే తెలుగుదేశం. దీనిలో
సెకండ్ థాట్ అనేది కూడా లేదు. నేను లేని దెందులూరు లేదు, దెందులూరు లేని ప్రభాకర్ లేదు. ఒకే ఒక మాట, ఒకే ఒక నిర్ణయం, అది మీ అందరి నిర్ణయం. కమ్మరికంలో కొంతమంది అసంతృప్తిగా ఉన్నారని, వాళ్ళు ఎవరో ఇవ్వద్దంటున్నారని కాకమ్మకారులు చెప్తున్నారు. మన పార్టీ నాయకుల ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి కమ్మరికంలో ఉన్నటువంటి మన లీడర్ల ద్వారా ఛాలెంజ్ చేస్తున్నారు. మీరు 50 మంది ఈ పార్టీలో ఉండి, ఈ పార్టీలో గతంలో పదవులు అనుభవించిన వాళ్ళు కానీ, ఈ పార్టీలో ఈనాడు సభ్యత్వం ఉండి యాక్టివ్గా ఉన్నవాళ్ళు కానీ బయటికి పోయిన వాళ్ళ సంగతి చెప్తలా. నన్ను కాదనేవారు కమ్మరికోనే కాదు, ఏ కులంలోనూ లేదు. నన్ను దొరికినవాళ్ళు కమ్మరికంలో కూడా లేరు అని చెప్తా. అట్లాగే రకరకాల కులాలకు సంబంధించినటువంటి పార్టీ ఇది. బీసీల పార్టీ, అందరినీ కలుపుకెళ్లాల్సినటువంటి పార్టీ. నేను ఒక రాజకీయ నాయకుడిగా ఎదుర్కొంటూ వచ్చా. ఎవరితో ఏ విధంగా మెసులుకోవాలో తెలియనంత కుసంస్కారాన్ని కాను నేను. అదే సమయంలో దెందులూరు చింతమనేని ప్రభాకర్ బలమైన క్యాండిడేట్ అని, ఒకవేళ అక్కడ అభ్యర్థిని మారిస్తే వైసీపీకి ఎన్నికల రేసు సులభమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి స్థానికంగా బలమైన క్యాడర్ ఏర్పాటు చేసుకున్న ఆ మాస్ లీడర్ విషయంలో చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. నాయకత్వం